అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. అలాగే ఈ రోజున శుక్రవారం కాబట్టి ఆహ్, ఒక మంచి విషయాన్ని మీ అందరితోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందరికీ తెలిసిందే కానీ నేను ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్స్‌ని ఇవాళ వీడియోలో మీ అందరితోటి నేను ఆ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. పూజల గురించి మీరు అడిగే డౌట్స్ గానీ ఏవైనా సరే కామెంట్ సెక్షన్‌లో చూస్తూ ఉంటాను కాబట్టి కొంచెం లెంగ్తీగా ఉన్నవైతే ఆన్సర్స్ చెప్పలేం కాబట్టి ఈరోజు వీడియో ద్వారా అంటే నేను పూజ చేసుకునేటప్పుడు ఏం పూజ చేస్తాను, ఎటువంటి మంత్రాలు చదువుతాను, మొన్న నేను పూజ చేసుకునే పుస్తకాలు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. సో, ఈరోజు వీడియో అది. మీ అందరికీ కూడా నేను ప్రతి పూజ వీడియోకి బుక్ ఉంటుంది కాబట్టి ఏం బుక్ చదువుతారక్క మీరు ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది నన్ను అడుగుతున్నారు కాబట్టి ఈరోజు నా పూజ బుక్స్ నేను పూజ చేసుకునేటప్పుడు ఏమేమి బుక్స్ చదువుతానో మీకు ఇవాళ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఆ బుక్స్ చెప్తూ మీరు అడిగిన డౌట్స్ కూడా నేను ఏమేమి డౌట్స్ అడిగారు అన్నది కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో, ఏంటది ఇవాళ ముగ్గేం పెట్టాను, పాట ఏం పాడాను, మా పూజ పువ్వులు ఎంత బాగా పూసాయి మీరందరూ చూశారు. మరి ఈరోజు ఎలా అలంకరించుకున్నాను పూజ గదిని అన్ని వీడియోలోకెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో, వెంటనే మీరు వీడియోస్ చూడగలుగుతారు. అలాగే ఒకవేళ మన వీడియోస్ నచ్చి కంటెంట్ ఉంది బాగుందనుకుంటే నలుగురికి షేర్ చేయండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో వీడియోస్ లింక్స్ ఉంటాయి కాబట్టి చూడని వాళ్ళు ఎవరంటే చూడొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. చాలామందికి నేను సారీ చెప్పాలనుకుంటున్నాను ముందుగా. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేసి నేను వాయిస్ ఇచ్చినప్పుడు టైం అయిపోతుందని చాలా హడావిడిగా చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే కొంచెం పనులు బిజీగా ఉండడం వల్ల పాటలు పాడతాను గానీ తర్వాత పిక్చర్ పెడదామని అనుకుంటాను ఫోటో గానీ మర్చిపోతూ ఉంటాను. పాపం చాలామంది అడుగుతూ ఉంటారు. అదైతే ఒక్కదానికి నేను సారీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అనుకుంటాను వీడియో తొందరగా పంపించేయాలని హడావిడిలో పాట పాడిన తర్వాత వీడియో సెండ్ చేసేయడం అయిపోతుంది తప్ప ఆ పిక్చర్ పెట్టాలి అన్నది గుర్తుండట్లేదు. మర్చిపోయే తప్ప వేరేదేమీ ఉద్దేశం కాదు. అందరికీ పాపం పెడతాను అంటాను గానీ హడావిడిగా ప్రతిరోజు హడావిడే నాకు. ఫటాఫట్ ఏదో పాట చూస్తాను, పాడేస్తూ ఉంటాను. అంతా చాలా ఫాస్ట్‌గా అయిపోతూ ఉంటుంది ఎడిటింగ్ అనేది మధ్యాహ్నం. సో, మళ్ళీ ఎందుకంటే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి. ఒక పక్క మా అబ్బాయికి 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పార్ట్ 1 ఏదో హడావిడి, ఏదో ఆలోచనలతోటి మర్చిపోతూ ఉంటాను తప్ప వేరేదేం కాదు. మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. తప్పకుండా మళ్ళీ ఎప్పుడైనా పాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ఫోటోస్ షేర్ చేస్తాను. పాట లిరిక్స్ అన్నీను. నేను ఇప్పటికే చాలా పూజ వీడియోస్ పెట్టాను. ఎక్కువగా ఏంటంటే నేను తెలుసుకుని ఎలా చేయాలి ఏంటని నేను కనుక్కొని నాకు తెలిసిన పూజలు నేను చేసుకునేవే మీకు పెట్టాను. ఇంకా నేను చేసుకున్న పూజలు ఇంకా కొన్ని మీకు షేర్ చేయలేదు. ఎందుకంటే అవి ఇంకా టైం పడతాయి షేర్ చేయడానికి. కొంచెం కామధేనువు పూజ గానీ, తులసి దళాలతో పూజ గానీ, వెంకటేశ్వర డబ్బులతో పూజ గానీ అవి ఇంకా ఉన్నాయి. వాటికి కొంచెం నాకు టైం పడుతుంది. అవి కూడా తప్పకుండా షేర్ చేస్తాను. అవి ఇంతకుముందు చేసుకున్న పూజలవే నేనవి. ఎందుకంటే మంచిగా మీరు కూడా చక్కగా చేసుకోవాలి. ఏదైనా మనసులో కోరికుంటే తీరాలి అని చెప్పని ప్రతిసారి నేను అడుగుతూ ఉంటాను. అమ్మ మనం ఇంకేమైనా పూజలున్నాయా? అత్తయ్య గారు ఇంకేమైనా మనం చేసుకుని ఉన్నాయా? అంటూ నాకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు గానీ ఎవరినైనా కూడా నాకున్న సందేహాలను తీర్చుకుని వాటిలతో పాటు మీ అందరికీ కూడా తెలియజేద్దామని ఈ మెయిన్‌గా ఉద్దేశం నాది. దాని భాగంలోనే ఈ రోజున పూజ గదిలో మామూలుగా మణిద్వీపనన పూజ గానీ, వెంకటేశ్వరం కర్పూరం బిళ్ళలతో పూజ గానీ, ఐశ్వర్య మహామంత్రం గానీ, ధనధాన్య కలశం గానీ, అలాగే ఇంకా 7 శనివారాల పూజ గానీ, బాబా పూజ గానీ, అమ్మవారి వైభవలక్ష్మి పూజ గానీ, లక్ష్మీ అష్టోత్తరం గానీ, సహస్రనామాలతో పూజ గానీ, ఇంకా ఇలా చాలా వీడియోస్ పెట్టాను నేను. అందులో వచ్చిన చిన్న చిన్న డౌట్స్‌కి నేను బుక్స్ చూస్తూ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ మాట్లాడదాం అనుకుంటున్నాను. ముందుగా పూజ గదంతా శుభ్రం చేసుకుని తడిబట్ట అది పెట్టుకుని పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకుని శుక్రవారం కాబట్టి పంచదీపారాధనకి రెడీ చేసుకుంటున్నాను. అలాగే కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకుంటున్నాను. కామాక్షి దీపం ఎవరైనా ఏంటంటే డైలీ పెట్టుకున్నా మన ఇష్టం. లేకపోతే ప్రతి శుక్రవారం పెట్టుకున్నా చాలా మంచిది. నేనైతే ఇంచుమించు ప్రతి శుక్రవారం మాత్రం పెట్టుకుంటాను. అలాగే ఇంట్లోనూ పూజ గదిలోనూ గుమ్మం బయట రాగి చెంబులు కూడా నేను ప్రతి శుక్రవారం మాత్రం తోముకుని పెట్టుకుంటూ ఉంటాను. పువ్వులు మాత్రం డైలీ మారుస్తాను కానీ వాటర్ మార్చి మళ్ళీ చెంబులంతా క్లీన్ చేయాలి అంటే అది శుక్రవారం మాత్రమే చేసుకుంటూ ఉంటాను నేను. పువ్వులను కూడా మీరు ఇవాళ చూశారు. చాలా అంటే చాలా బాగా పూసాయి పువ్వులు. నాకు పూజ గది చిన్నదైపోయి పువ్వులు పెట్టేంత ప్లేస్ లేదు.
అంటే ఇంకా పువ్వులు పెట్టేంత పెద్ద పూజ గది లేదు కాబట్టి, ఉన్న చోటే చాలా పువ్వులనన్నీ సర్దేస్తూ ఉంటాను. ఇవేమో నిన్నటి పువ్వులు. అంటే నిన్నటి పువ్వులు కూడా రేడియో ముందర కూడా పాడవు అస్సల. కానీ వాటినేంటంటే కింద ఊరికే సైడ్‌కి అటు ఇటు పెట్టి, మిగతా పూలన్నీ కూడా మొత్తం దేవుడి ఫోటోలన్నిటికి కూడా సర్దాను. అలాగే నన్ను 32 పూలు అంటే మణిద్వీపనన పూజా విధానం కూడా చాలామంది చూసి డౌట్స్ అడిగిందేంటంటే, ప్రతి వీడియోస్‌లో చాలామంది వేరు వేరుగా చెప్తున్నారక్క అని అడుగుతున్నారు. ఏం లేదు. మనం 32 పువ్వులు పూజ మణిద్వీపనన అంటే 32 శ్లోకాలతోటి 32 పువ్వులతో పూజ చేసుకునే పూజ. అది మనకి పువ్వులు ఎప్పుడు దొరికితే అప్పుడు చేసుకునేదే తప్ప మనకి అప్పుడు వీడియోలోనే చెప్పాను. ఇది శుక్రవారం మాత్రమే చేసుకునేది కాదు మణిద్వీపనన పూజ. మనకి పువ్వులు ఎప్పుడు దొరికితే అప్పుడు 32 రకాల పువ్వులు ఒక రకం. అంటే ఇప్పుడు మీరు మందారాలు, తెల్ల మందారాలు తీసుకున్నారు. అవి 32 పువ్వులు దొరకాలి. దొరికినప్పుడు మీరు చక్కగా మణిద్వీపనన పూజ చేసుకోవచ్చు. రోజుతో సంబంధం లేదు. అలాగే గులాబీలు దొరికాయి. ఎప్పుడు దొరికితే అప్పుడు సోమవారం ప్రతి శుక్రవారమే చేసుకోవాలి అంటే అది కష్టం మనకి. ఏ రోజు చేసుకున్నా అమ్మవారి పూజ మంచిదే. మనం చక్కగా 32 పువ్వులు మనకి దొరికినప్పుడు ఒక రకం అంటే ఎరుపు మందారం గానీ, తెలుపు మందారం గానీ, లేకపోతే ఎర్ర గులాబీ, తెల్ల గులాబీ, చామంతుల్లో రకాలు అలా మనకి ఏమి దొరికితే అప్పుడు కలువలు 32 దొరికితే, ఏవైనా రకాలు 32 పువ్వులు దొరికితే దొరికినప్పుడు మనం చక్కగా మణిద్వీపనన పూజ చేసుకోవచ్చు. అంతే తప్ప ప్రతి శుక్రవారం చేసుకోవాలి, 9 వారాలు చేసుకోవాలి అని ఏమీ లేదు. నేనైతే ఇలా చేసుకున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామి కర్పూరం బిళ్ళలతో పూజ కూడా చెప్పాను మీ అందరికీను. బుక్ ఎక్కడుంటుంది అని చెప్పి. నేను ఆల్రెడీ అందుకనే పూజా బుక్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. దాంట్లో ఉన్న పూజా విధానం ప్రకారమే నేను చేసుకున్నది. ఎందుకంటే బుక్స్ చూపిస్తే తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరికైనా కుదురుతుందని చెప్పని చెప్తున్నా నేను. ధనధాన్యం కలశం కూడా ప్రతి శుక్రవారం నేను డబ్బులు మార్చి కొత్త డబ్బులు పెట్టుకుంటా అని చెప్పాను కదా! ఆ డబ్బులతోటి మీరు ఏవైనా మనకు పూజ సంబంధించిందైనా బంగారమైనా, వెండైనా కొనుక్కోవచ్చు. తప్పేమీ లేదు. నేను ఆల్రెడీ పూజా గదిని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, ఎలా సర్దుకుంటాను అన్నీ అనేది ప్రీవియస్ వీడియోస్‌లో చాలానే చెప్పాను. ఇప్పుడు ఓన్లీ నా పూజ పుస్తకాలు మీకు చూపిస్తున్నాను. ఇదే మణిద్వీపనన చదువుకునే పుస్తకం. ఇది మన సొంత ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మణిద్వీపనన 9 వారాలు 9 సార్లు చదివితే కనుక సొంత ఇల్లు కోరిక నెరవేరుతుంది. అలాగే ఇంట్లో గృహప్రవేశం తర్వాత కూడా చదువుకుంటే చాలా మంచిదని చెప్పని మా అమ్మగారు ఎన్నో ఏళ్ల కిందట మాకిది తీసుకొచ్చి ఇచ్చారు. ఇంచుమించు 10 ఏళ్ల కిందట. చెప్పాను కదా! మణిద్వీపనన పుస్తకంలో మనం ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి స్త్రీల వ్రత కథలు. అంటే నేను మామూలుగా ఏదైనా నోములు పట్టినా మనకి మామూలుగా పొలాల అమావాస్య కానీ, క్షీరాబ్ది ద్వాదశి పూజ కానీ అన్ని రకాల పూజలు ఉంటాయి మనకి ఇలాగా స్త్రీల వ్రత కథలు అని చెప్పని. కార్తీక మాసంలో దీపదానాలు కానీ, లేకపోతే మార్గశిర మాసంలో వచ్చే మార్గశిర లక్షవారం పూజ కానీ అన్ని రకాల పూజలు ఇందులో ఉంటాయి. నేను మామూలుగా ఏదైనా ఇంతకుముందైతే చాలా నోములు పట్టి కొన్ని చేసుకున్నాను. అదే ఈ స్త్రీల వ్రత కథలు పుస్తకం. నెక్స్ట్ అలాగే వచ్చి లక్ష్మీ సహస్రనామాలది. మామూలుగా ప్రతి శుక్రవారం మీకు లక్ష్మీ అష్టోత్తరంతో ఎలా పూజ చేసుకోవాలని చెప్పాను. అలాగే అమ్మ వాళ్ళు కానీ ఎప్పుడైనాను లక్ష్మీ సహస్రనామంతో కూడా చేస్తూ ఉంటారు. దీపావళి నాడు కానీ, లేకపోతే ప్రత్యేకించి అమ్మవారి పూజల్లో కానీ లక్ష్మీ సహస్రనామాలతో చేసుకుంటే చాలా మంచిది. ఇందులో పూర్తిగా అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి, షోడశోపచారాలతోటి, అలాగే సహస్రనామాలు కాబట్టి 1008 నామాలతో పాటు ఉన్నది లక్ష్మీ సహస్రనామాల బుక్కు. మిగతాది ఏంటంటే వినాయక వ్రతకల్పము మనకి అవన్నీ మామూలుగానే ఉంటాయి. ఇది ఓన్లీ రాముడి గురించి. ఇది మా నాన్నగారి జ్ఞాపకార్థం మేము నాన్నగారి సంవత్సరికాలకి అందరికీ పంచిపెట్టిన పుస్తకాలు ఇవి. ఏదైనా దేవుడి బుక్ పంచిపెడితే మంచిదని చెప్పని నాన్నగారి పేరు మీద అన్నయ్య వేయించి అందరికీ పంచిపెట్టారు. ఇది పూర్తిగా రాముడికి సంబంధించింది. మనకి తెలియని చాలా రాముడి గురించి స్తోత్రాలు అవి కూడా ఈ బుక్‌లో ఉంటాయి. అలాగే వరలక్ష్మి వ్రతకల్పము మనందరికీ తెలిసిందే. గణపతి, వరలక్ష్మి వ్రతంది అందరింట్లోనూ ఉంటాయి. అలాగే నేను ఎక్కువ చాలా మనకి లలిత విష్ణు సహస్రనామాల బుక్ చిన్నగా ఉంటుంది. అందులో చాలా ఉండవు. కానీ ఈ బుక్‌లో ఏంటంటే చాలా దేవుళ్ళవి, చాలా స్తోత్రాలు మనకు తెలియని చాలా స్తోత్రాలు ఇందులో ఉంటాయి. సో ఏదైనా మనకి ఒక చిన్నది పలానా దేవుడిది కానీ, అమ్మవారిది కానీ ఏదైనా కావాలి అనుకుంటే ఇందులో ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. అలాంటి బుక్ ఇది. పురాణ పండవారి లలిత విష్ణు సహస్రనామాల బుక్కు. నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా! నేను సాయిబాబా 9 గురువారాల పూజ ఎలాగని చెప్పని. ఇది మనకు ఆల్రెడీ పూజా విధానం అంతా నేను షేర్ చేశాను. మనం పంచిపెట్టేటప్పుడు కూడా అలాంటి బుక్స్ చూసుకోవచ్చు. ఇది మెయిన్ సర్వదేవత నిత్య పూజా విధానము. ఇందులో మీరు చూసారు కదా! ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. మెయిన్‌గా ఏంటంటే
ఏ దేవుడికి ఏం చదవాలి అనేది చాలామందికి సందేహం. ఇది అందుకనే సర్వదేవతా పూజా విధానము. ముందుగా ఏంటంటే షోడశోపచార పూజా విధానం. మీ అందరికీ చాలా సార్లు చెప్పాను. ఆ మంత్రాలు రావు కదక్క మాకు అన్నప్పుడు ఈ షోడశోపచారం అంటే ఆవాహనం, ఆసనం, సింహాసనం, పాదయోపాద్యం ఇవేంటంటే మనం స్వామివారి పేరు గాని, అమ్మవారి పేరు గాని చెప్పి ఆవాహయామి, సమర్పయామి, ఆసనం సమర్పయామి అని చెప్తే చాలు. ఇందులో ఏంటంటే మామూలుగా అమ్మవారికి ఉంది, శ్రీమన్నారాయణుడికి కూడా ఉంది. అంటే మనం విష్ణుమూర్తి కానీ, లేకపోతే వెంకటేశ్వర స్వామి గానీ ఏదైనా కూడా ఉంటుంది. అలాగే ఏంటంటే ఇందులో లేని అష్టోత్తరం ఉండదు. విఘ్నేశ్వరుడు గానీ, శివాష్టోత్తరం, సుబ్రహ్మణ్యం గానీ, అంగారక అష్టోత్తరం గానీ, దుర్గా, గౌరీదేవి గానీ, ఆంజనేయ స్వామి గానీ, విష్ణు అష్టోత్తరం గానీ, రామ అష్టోత్తరం గానీ, అయ్యప్ప గానీ, రాఘవేంద్రరావు గానీ, షిరిడి సాయిబాబా గానీ, లక్ష్మీ నరసింహస్వామి గానీ, లక్ష్మీ అష్టోత్తరం, లలితా అష్టోత్తరం, సంతోషి మాత, కృష్ణ అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి, సరస్వతి అష్టోత్తరం, తులసి, దత్తాత్రేయ స్వామిది అన్నిని ప్రతి అష్టోత్తరం ఇందులో ఉంటుంది. నేను వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నా, శివుడు పూజ చేసుకున్నా, సాయిబాబా పూజ చేసుకున్నా, ఏదైనా కూడా మనకి అందులో ఉండే మంత్రాల ప్రకారమే చదువుకోవచ్చు మనం చక్కగాను. అలాగే పాత లలిత విష్ణు సహస్రనామం బుక్కు, క్షీరాబ్దురతం బుక్ కూడా మనం ప్రతి ఇంట్లోనూ ఉండవలసిన బుక్కు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం చక్కగా చేసుకునే బుక్కు. అలాగే మామూలుగా యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు సింపుల్గా చేసుకుని మార్చుకునేది. అంటే హడావిడిగా అంటే కొంచెం బాగా డీటెయిల్గా కాకుండా మార్చుకోవాలి యజ్ఞోపవీతం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి చిన్నది ఉంటే దాని సహాయంతో మనం యజ్ఞోపవీతం మార్చుకోవచ్చు. నేను ఇంచుమించు శుక్రవారం పూజ అంటే వైభవలక్ష్మిదే చదువుకుంటాను. ఎందుకంటే నాకు ఇదంతా నోటికి కూడా వచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి వైభవలక్ష్మి పుస్తకంలో ఉండేదే చదువుతున్నాను. అలాగే 24 కేశవనామాల పూజ కూడా నేను ఇంతకుముందు చూపించాను మీకు నేను. అంటే గోడకి పసుపు రాసి నామం పెట్టి చదువుకునేది అని చెప్పని. చాలా సింపుల్గా చేసుకునే పూజ ఇది. ఎప్పుడో అమ్మ మాకు ప్రింట్ తీసి ఇచ్చారు అక్కకి నాకును. 24 నామాల కేశవనామాల గురించి పూర్తి వివరణ. ఎందుకు మనం 24 కేశవనామాలు చదువుతాము, దానివల్ల ఏంటి, దేనికోసం చదువుతాము, అన్ని డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. ఇది మేము ఎప్పుడూ చదువుతూ ఉంటాము. అలాగే